తెలంగాణ యువత ఒకసారి ఆలోచించండి. గ్రామ స్థాయిలో జనాలకు అవసరమైనటువంటి స్థానిక సమస్యలను పరిష్కరించే వ్యవస్థను, వెంటనే స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 12 సంవత్సరాల సమయం అవసరమా? తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయ్యింది. మీరు ఆలోచన చేయండి. మన విలువైన సమయాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వాలు వృధా చేసినవి, చేస్తున్నవి అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. చిన్న చిన్న సమస్యలు, ఒక నీళ్ళ కనెక్షన్ కోసం, ఒక వాటర్ డ్రైనేజ్ లీకేజ్ కోసం, అపరిశుభ్రమైన పరిసరాలు, బహిరంగంగా చెత్తను విసిరేయడము, కరెంటు తీగలకు సంబంధించి చెట్ల కొమ్మలన్నీ అక్కడ అల్లుకోవడం, వాటిని ట్రిమ్మింగ్ చేసే వ్యవస్థ, చిన్న చిన్న పబ్లిక్ రోడ్లన్నీ జనాలు ఆక్రమించేసి దిమ్మెలు కట్టడము, వాకిలు తయారు చేసుకోవడము, రోడ్లు వేసుకోవడము, అరుగులు కట్టుకోవడము, ఇలాంటి స్థానికంగా అవసరమైనటువంటి పగిలిపోయిన రోడ్లు లేకుండా ఉండడము, స్పీడ్ బ్రేకర్స్ సక్రమైన స్పీడ్ బ్రేకర్స్ వేయలేకపోవడము, అవి పాడైపోతే వెంటనే స్పందించి వాటికి మరమ్మతులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇలాంటి స్థానికంగా అవసరమైన ఒక డ్రైనేజ్, ఒక తాగేనీరుకు సంబంధించి, ఒక కరెంటుకు సంబంధించి, ఒక చెత్తకు సంబంధించి, ఒక పగిలిపోని రోడ్లు లేకుండా ఉండడానికి సంబంధించి, ఒక పరిశుభ్రమైనటువంటి, ఒక భద్రతతో కూడినటువంటి, పిల్లలకు అవసరమైనటువంటి ఆడుకోవడానికి పార్కులు, వృద్ధుల కాలక్షేపం కోసం పార్కులు. సో ఈ రకంగా స్థానికంగా జనాలకు అవసరమైనటువంటి కొన్ని వసతులను ఏర్పాటు చేయడానికి 12 సంవత్సరాల సమయం అవసరమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓట్లు వేసినాం, మన పనులు చేయడం కోసం వాళ్ళకి అధికారం ఇచ్చినాం, మన పట్ల వాళ్ళని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం ఉంది చెప్పండి. పరిష్కార మార్గాలను చూసుకోవాలి కదా. పరిష్కార మార్గంగా ప్రజా వెలుగు పార్టీ మీకు అందుబాటులో ఉన్నది. మీరు అందరూ ప్రజా వెలుగు పార్టీలో చేరండి, సపోర్ట్ చేయండి.